అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ అనంతపురంలో భారీ బహిరంగ సభ పెట్టి వీళ్ళ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారు కదా అని చెప్పి భ్రమపడి వీళ్ళ యొక్క ఎల్లో మీడియాలో కానీ వీళ్ళ యొక్క పత్రికలో కానీ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి వీళ్ళంతటికి వీళ్ళే ఊదరగొట్టుకుంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటూ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పి వీళ్ళే చెప్పుకుంటూ మన రాష్ట్రంలో సంక్షేమం తాండవిస్తూ ఉందని చెప్పి వీళ్ళంతటికి వీళ్ళే చెప్పుకుంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి 4 సార్లు ఇతను ముఖ్యమంత్రిగా ఇప్పుడు 4వసారి పనిచేస్తూ ఉన్నాడు. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు అంటే అసలు వీళ్ళని ఏ పదాలతో మాట్లాడినా కానీ సరిపోవు అనే అనిపిస్తూ ఉంది. ఇన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలే. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధాలు పబ్లిక్గా ప్రజలందరూ వింటా ఉన్నా కానీ సూపర్ 6 అయిపోయింది, కంప్లీట్ చేసామని చెప్తా ఉన్నాడంటే వీళ్ళు ఇచ్చినటువంటి ప్రధానంగా 6 వాగ్దానాలు, ఇంకా చాలా వాగ్దానాలు ఇచ్చారు. దాదాపుగా 143 వాగ్దానాలు ఇచ్చారు. 6 ప్రధానమైనటువంటి వాగ్దానాలు. మొట్టమొదటి వాగ్దానం యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే లోపు ఒకేసారి సాధ్యపడదు కాబట్టి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తాము. ఆ ఉద్యోగాలు వచ్చే అంతవరకు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి విద్యార్థికి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క వ్యక్తికైనా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇచ్చారా? ఏ ఒక్క వ్యక్తికన్నా ఇచ్చారా? ఇది మొదటి వాగ్దానం. అరే నువ్వు ఫస్ట్ వాగ్దానమే నువ్వు కంప్లీట్ చేయలేదు, కానీ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి నువ్వు మైకులు పెట్టి నీకు ఎల్లో మీడియా ఉంది కదా నీకు వంత పలకటానికి అని చెప్పి నువ్వు చెప్తున్న అబద్ధాలు ప్రజలు వింటున్నారని చెప్పి మీరు భ్రమపడుతున్నారు. అంతే. మీరు చెప్పుకోండి, ఎందుకంటే మీకు ఆ స్వేచ్ఛ ఉంది, అబద్ధాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. అప్పుడెప్పుడో ఒక ప్రోగ్రాం ఉండేది, నా వార్తలు నా ఇష్టం అని చెప్పి. అలాగా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా ప్రజలు మాత్రం మీరు చెప్తున్న అబద్ధాలకి అరే అసలు వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, అసలు వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉంటే మేము వింటా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లోనే 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి 18 సంవత్సరాలు నిండితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ నెల నుంచే ప్రతి మహిళకి నేరుగా మీ అకౌంట్లోకే 1,500 రూపాయల చొప్పున ప్రతి నెల అకౌంట్లోకి వస్తాయి అని చెప్పి ప్రతి మహిళకి మీరు హామీ ఇచ్చారు. అసలు ఆ వాగ్దానం అసలు మీరు స్టార్ట్ చేశారా? అసలు మీరు ప్రారంభించారా? అది కూడా అయిపోయిందా? 2 అరాకొరా చేసి సరిగా సగం వాగ్దానాలు 2 చేసి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మీరు ఓదరగొట్టుకుంటా ఉంటే అసలు మీకన్నా కాస్తన్నా సిగ్గుండాలి. రైతులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా బస్తా లేక పంటలు పండించేదానికి అలో లక్షణ అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి రైతులు పడుతున్న అవస్థలు చూస్తూ ఉంటే, రైతన్నలు పడుతున్నటువంటి బాధలు కష్టాలు చూస్తూ ఉంటే అరే మన రాష్ట్రం ఈ స్థాయికి దిగజారిపోయిందని చెప్పి బాధపడవలసిన మీరు రైతులు ఒక పక్క కష్టాలు పడుతుంటే, రైతులు బాధపడతా ఉంటే, ఎరువులు అందక యూరియా బస్తా లేక గిట్టుబాటు ధరలు లేక రైతులు కన్నీరు కారుస్తూ ఉంటే మీరు మాత్రం పండగ చేసుకుంటా ఉన్నారు సూపర్ 6 సూపర్ హిట్ అని. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయల చొప్పున ఇస్తానన్నారు. కానీ రైతులు మాత్రం బాధపడుతుంటే
ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి, అభివృద్ధిని వదిలేసి కేవలం మీరు అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటూ, దాచుకొని పంచుకుంటూ మీ ఇష్టారాజ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి నోటికి అబద్ధాలు ఆడేదానికి అద్దు పొద్దు లేదని చెప్పి చెప్పాలి. ప్రతి కుటుంబానికి ఇప్పుడు 2 సంవత్సరాలకి మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలయ్యా? 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. మీరు ఎన్ని ఇచ్చారు? 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అది అరాకొరా ఇచ్చారు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మైకుల మీద నుండి మీరు ఓదరగొట్టడం మీ డబ్బులు కాదు కదా. మీరు సభలు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతారు, డబ్బులు అవగొడతా ఉంటారు. మీ జలసాలకు మాత్రం, లేకపోతే మీ లగ్జరీ లైఫ్కి మాత్రం ప్రజల ధనాన్ని ఊరికే వాడేసుకుంటా ఉంటారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు చేయకుండానే, అమలు అవ్వకుండానే అయిపోయినాయి, అమలైనవి అని చెప్పి మీరు విపరీతమైనటువంటి పబ్లిసిటీ. సిగ్గుండాలి కాస్తన్నా. అబద్ధాలు ఆడటానికి కూడా మాకు అద్దుపొద్దు ఉండాలి. మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద 15,000 ఇస్తానని చెప్పి ఇవ్వకోకుండా 13,000 ఇచ్చాడు. కానీ మేము వస్తే ఆంక్షలు లేవు, కటింగులు లేవు, తల్లుల అకౌంట్లోనికి నేరుగా 15,000 రూపాయలు వేస్తామని చెప్పి నీ కొడుకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓదరగొట్టారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమం ఏది ఆగదో ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. దానికి మించి 100 రెట్లు ఎక్కువే ఉంటుంది కానీ తగ్గదని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ ఒకడు, పానకంలో బుడకలాకి ఈ పవన్ కళ్యాణ్ ఒకడు వస్తాడు. సిగ్గుండాలి మీ మొహాలకి. 15,000 రూపాయలు తల్లికి వందనం పథకం కింద నేరుగా మీ అకౌంట్లోకి వస్తాయి అని చెప్పారు. ఇచ్చారంటయ్యా? 13,000 రూపాయలు అది అరాకొరా ఇచ్చి చేతులు ఎత్తేశారు. కనీసం ఒక్క వాగ్దానం. ఉచిత బస్సు అన్నారు, ఆంక్షలు పెట్టి 2 ఏదో ఆర్డినరీ బస్సులకు 2టికి ఇచ్చి బస్సుల్లో కొట్టుకునేదానికి పంచాయతీలు పెట్టారు వీళ్ళు. ఒక్క వాగ్దానాన్ని పర్ఫెక్ట్గా నెరవేర్చని మీరు ఈరోజు అన్ని అయిపోయినాయి, వాగ్దానాలు అయిపోయినాయి, మొత్తం సూపర్ 6 అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పి మీరు ఏదో మేము పండగ చేసుకుంటున్నాం, రాష్ట్రంలో ప్రజలందరూ పండగ చేసుకుంటారని. పండగ చేసుకుంటుంది మీరు. అధికారంలో ఉన్న మీరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, మీరు మంత్రులు, మీరు దాచుకుంటున్న మీరు పండగ చేసుకుంటున్నారే తప్ప రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కన్నీరు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినందుకు. అరే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని, కరోనా టైంలో కూడా రాష్ట్రాన్ని ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా అహర్నిశలకు కష్టపడి రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం వదిలేసి ఈరోజు ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చామని చెప్పి, ఈ చెత్త ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చామని చెప్పి, ఈ దుర్మార్గపు మనుషులను తీసుకొని వచ్చామని చెప్పి రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. సిగ్గుండాలి కాస్తైనా. అయిపోయింది మొత్తం చేసేసామని చెప్పుకుంటా ఉన్నారంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేము చేస్తామన్నాం, మేము చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని మోసం చేసామని చెప్పి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు.